థియేటర్స్లో ఫ్లాప్, ఓటీటీలో టాప్. ట్రెండింగ్లో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ. ఇటీవల కాలంలో ఓటీటీలో బోల్డ్, రొమాంటిక్, మిస్టరీ, సస్పెన్స్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న పలు చిత్రాలకు డిజిటల్ ప్లాట్ఫామ్పై మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన భారీ బడ్జెట్ చిత్రాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. 1000 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంటున్నాయి. అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సినిమా ఏదో కాదు, సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్. కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడం, సిద్ధు, వైష్ణవిలకు మంచి క్రేజ్ ఉండడంతో మొదటి నుంచి జాక్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగా టీజర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. దాంతో థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. కానీ విడుదల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. మొదటి షో నుంచే జాక్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. రాను రాను అది కాస్త ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో జాక్ థియేటర్స్లో పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇక ఆ తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. మే 8 నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ సినిమా. ఓటీటీలో జాక్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలో జాక్ మూవీ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పుడు టాప్లో ట్రెండ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో టాప్ 2లో ఉంది జాక్ సినిమా. మీరు కూడా ఓటీటీలో జాక్ సినిమాను మిస్ అవ్వకండి. బ్లాక్బస్టర్ హిట్తో ఇండస్ట్రీలో బోణీ కొట్టిన అచ్చమైన హైదరాబాదీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందే డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిందామె. బేబీతో ఒక్కసారిగా ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఇటీవల జాక్తో జతకట్టి ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి వైష్ణవి పంచుకున్న కబుర్లు. బ్లాక్బస్టర్ హిట్తో ఇండస్ట్రీలో బోణీ కొట్టిన అచ్చమైన హైదరాబాదీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందే డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిందామె. బేబీతో ఒక్కసారిగా ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఇటీవల జాక్తో జతకట్టి ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి వైష్ణవి పంచుకున్న కబుర్లు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.